కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాస్ ఒక ప్రాబ్లం కూడా చెప్పినాం కదా. రీమాన్ ఇంటిగ్రేబుల్లో రీమాన్ ఇంటిగ్రేబుల్ మీన్స్ అప్పర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ ఇంటిగ్రల్. చేసినామా ప్రాబ్లమ్స్? హలో జకీర్, ఈ ఫార్ములా చెప్పినాం కదా, ఫార్ములాస్ ప్రాబ్లం కూడా చెప్పినానా? చెప్పినారు సార్. ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం చెప్పినానా? చెప్పినారు సార్. సెకండ్ వన్, చూడండి. f of x is equal to x cubed for all x belongs to closed interval 0, 1, then prove that f is Riemann integrable. Integral 0 to 1 f of x dx is equal to 1/4. కాబట్టి Riemann integrable means f belongs to Riemann integrable of closed interval 0, 1 if and only if integral a to b bar f of x dx is equal to integral a bar to b f of x dx. అంటే అప్పర్ ఇంటిగ్రేబుల్ is equal to లోయర్ ఇంటిగ్రేబుల్, దెన్ రీమాన్ ఇంటిగ్రేబుల్. కాబట్టి గివన్ f of x is equal to x cubed for all x belongs to closed interval 0, 1. h is equal to b minus a divided by n. b is ఇంటర్వెల్, మనం జనరల్ గా క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b తీసుకుంటాం కదా. కాబట్టి a అంటే 0, b is equal to 1. కాబట్టి 1 minus 0 divided by n is equal to 1/n. మరి ఈ h 1/n కాబట్టి దీన్ని మరి పార్టీషన్ ఎలా తీసుకుంటాము అంటే, లెట్ p is equal to the set of 0, మరి 1కి మధ్యలో ఏమేమి వస్తాయంటే h is equal to 1/n కదా, 1/n, 2/n, 3/n, and so on, r minus 1 divided by n, r/n, dash 1 is any partition of closed interval 0, 1. ఈ విధంగా మనము పీని పార్టీషన్ ఈ విధంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ పాయింట్ ఏమంటే, h is equal to b minus a by n ఫార్ములా. మరి b అంటే 1 అని, a is equal to 0 అని. కాబట్టి 1 minus 0/n 1/n. కాబట్టి 0కి 1కి మధ్యలో ఉండేది 1/n, 2/n, 3/n and so on, r minus 1/n, r/n and so on. 1 is any partition of క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ పాయింట్ గుర్తుండాలి. మనం ఎలా తీసుకుంటాము p అనేది ఇంపార్టెంట్. మరి ఆర్త్ సబ్ ఇంటర్వెల్, ఈ pలో ఆర్త్ సబ్ ఇంటర్వెల్స్ ఏమంటే r minus 1/n, ir is equal to r minus 1/n, r/n. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ir is equal to క్లోజ్డ్ ఇంటర్వెల్ r minus 1/n, r/n. మరి స్మాల్ mr is equal to ఫార్ములా ఏమి, f of r minus 1. ఇక్కడ ఇది తీసుకుంటాం. ఈ ఆర్త్ సబ్ ఇంటర్వెల్లో ఫస్ట్ ఇంటర్వెల్ మనకి స్మాల్ mr is equal to f of r minus 1/n is equal to x ప్లేస్ లో మరి r minus 1/n రాస్తే r minus 1 హోల్ క్యూబ్డ్ డివైడెడ్ బై n క్యూబ్డ్. మరి క్యాపిటల్ mr is equal to f of r/n, మరి x ప్లేస్ లో మరి r/n రాస్తే మరి r క్యూబ్డ్ బై n క్యూబ్డ్. అంటే స్మాల్ mr is equal to r minus 1 హోల్ క్యూబ్డ్ బై n క్యూబ్డ్ అని, మరి క్యాపిటల్ mr is equal to స్మాల్ r క్యూబ్డ్ బై n క్యూబ్డ్ అని. మరి డెల్టా is equal to 1/n. h ఏముందో అదే మనకి డెల్టా అవుతుంది. కాబట్టి డెల్టా is equal to 1/n. మరి u of p, f అప్పర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ అనేది మనము u of p, f is equal to summation of r is equal to 1 to n capital mr into delta r. మరి is equal to summation of r is equal to 1 to n capital mr అంటే ఏమి, r cubed by n cubed into delta r is 1/n. కాబట్టి డెల్టా 1 అయితే 1/n అని. కాబట్టి ఇక్కడ 1/n⁴ అనేది కాన్స్టెంట్ టర్మ్. కాబట్టి 1/n⁴ ఇంటూ సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to n r cubed. 1/n⁴ ఇంటూ r is equal to 1 పెడితే 1 cubed, r is equal to 2
2 cubed అంటే 1 cubed plus 2 cubed plus 3 cubed dash 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 plus n cubed అంటే sum of the cubic natural number is formula n square into n plus 1 whole square divided by 4. ఇది formula. Sum of the cubic of natural numbers. Sum of the cubic of natural numbers is n square into n plus 1 whole square divided by 4. కాబట్టి 1 by n power 4 into మరి n స్క్వేర్, ఈ n plus 1 హోల్ స్క్వేర్ లో మరి n స్క్వేర్ కామన్ తీస్తే మరి n power 4 అవుతుంది. మరి అదే 1 plus 1 by n whole square divided by 4. n power 4 gets cancelled. మరి u of p comma f is equal to 1 by 4 into మరి 1 plus 1 by n square plus 2 by n. మరి నెక్స్ట్ l of p comma f తీసుకుంటే L of p comma f is equal to summation r is equal to 1 to n small mr into delta r. Small mr into delta r. మరి స్మాల్ mr అంటే ఏమి? సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to n. స్మాల్ mr is r minus 1 whole cubed by n cubed into delta r is 1 by n. మరి is equal to 1 by n power 4. Summation of r is equal to 1 to n r minus 1 whole cubed. మరి r మైనస్ 1 అంటే r 1 పెడితే 1 మైనస్ 1 0 క్యూబ్డ్, మరి 1 పెడితే 0 అవుతుంది. మరి 2 పెడితే 2 మైనస్ 1 1 అవుతుంది, 1 క్యూబ్డ్. మరి 0 క్యూబ్డ్ ప్లస్ 1 క్యూబ్డ్ ప్లస్ 2 క్యూబ్డ్ ప్లస్ అండ్ సో ఆన్ n మైనస్ 1 r is equal to n పెడితే n మైనస్ 1 హోల్ క్యూబ్డ్. ఫార్ములా ఏమి? అది కూడా 0తో స్టార్ట్ అయ్యింది కాబట్టి మరి ఆ ఫార్ములా మనము ఫిఫ్త్ ఫార్ములా మనం చెప్పినాం, 6 ఫార్ములాస్ చెప్పినాం మనం, అందులోనే ఇది ఉంది. కాబట్టి n స్క్వేర్ ఇంటూ n మైనస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1 by n పవర్ 4 ఇంటూ n స్క్వేర్ ఇంటూ ఇందులో n స్క్వేర్ కామన్ తీసుకుంటే 1 minus 1 by n హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. n పవర్ 4 గెట్స్ క్యాన్సిల్. మరి 1 by 4 ఇంటూ 1 plus 1 by n స్క్వేర్ మైనస్ 2 by n. మరి దేర్ ఫోర్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అంటే 0 to 1 bar f of x dx is equal to limit n tends to infinitive u of p comma f. Limit n tends to infinitive u of p comma f is equal to limit n tends to infinitive 1 by 4 into మరి u of p comma f అంటే 1 by 4 into 1 plus 1 by n square plus 2 by n. మరి ఇందులో n బదులుగా ఇన్ఫినిటివ్ ప్రతిక్షేపిస్తే 1 by 4 ఇంటూ 1 plus 1 by infinity square plus 2 by infinity. మరి 1 by 4 into 1 plus 0 plus 0 is 1 by 4. మరి therefore integral of 0 to 1 bar f of x dx is equal to 1 by 4. Next lower Riemann integrable is the integral 0 bar to 1 f of x dx is equal to limit n tends to infinity L of p comma f is equal to limit n tends to infinity మరి 1 by 4 into 1 plus 1 by n square minus 2 by n is equal to 1 by 4 into 1 plus 1 by infinity minus 2 by infinity. So it is 1 by 4. But 1 by infinity 0 కాబట్టి 1 by 4 into 1 is 1 by 4. Therefore మరి f belongs to Riemann integrable of closed interval 0, 1 is equal to మరి ఇంటిగ్రల్ 0 to 1 bar f of x dx is equal to integral 0 bar to 1 f of x dx is equal to 1 by 4. Therefore f belongs to Riemann integrable of 0, 1 and integral 0 to 1 f of x dx is equal to 1 by 4. కాబట్టి ఇది మరి గన్ షాట్ మనకి ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు, 10 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? హలో, అర్థమైంది కదా? మరి ఇలాంటిది ఖచ్చితంగా ఒకటి 10 మార్కులకు ఉంటుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. అలా ముందు చెప్పినాం కదా, యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అండ్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ కనుక్కునేది, అది 5 మార్కులు కోటి ఇస్తాడు. అందులో 5 మార్కులు కోటి, ఈ మోడల్లో 10 మార్కుల ప్రాబ్లం. కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్
for all x belongs to closed interval 0 comma 1, then prove that f is Riemann integrable integral 0 to 1 f of x dx is equal to 1 by 2. ఇక్కడ మనము వాడు ఇంటిగ్రల్ 0 to 1 f of x dx is equal to 1 by 2 అని కంపల్సరీగా ప్రూవ్ చేయమన్నాడు. అంటే మనకి గివెన్ f of x is equal to x for all x belongs to closed interval 0 comma 1. నెక్స్ట్ హెచ్ తీసుకుంటాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి బి మైనస్ ఏ బై ఎన్ అని. మరి బి అంటే 1 అని, మైనస్ ఏ అంటే 0, మరి డివైడెడ్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎన్. మరి ఈ హెచ్ నుంచి మనము మరి పార్టీషన్ ఎలా రాస్తామంటే లెట్ పి ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ 0, 1 బై ఎన్, 2 by n, dada dash r minus 1 by n, comma r by n, comma dada dash 1 is a partition of closed interval 0, comma 1. మరి rth sub interval IR is equal to r minus 1 by n, comma r by n. మరి స్మాల్ mr is equal to ఈ f of x లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి x ప్లేస్ లో r minus 1 by n పెడితే f of r minus 1 by n is equal to r minus 1 by n. మరి క్యాపిటల్ mr is equal to f of r by n is equal to r by n. మరి డెల్టా r is equal to 1 by n. ఇవి మూడు మనం కనుక్కున్న తర్వాత స్మాల్ mr, క్యాపిటల్ mr, డెల్టా r ఈ మూడు కనుక్కున్న తర్వాత డైరెక్ట్గా u of p, f వాల్యూ కనుక్కోవాలి. మరి u of p, f is equal to summation of r is equal to 1 to n capital mr into delta r is equal to summation of r is equal to 1 to n. Capital mr is r by n into 1 by n. 1 by n square is a constant term. మరి summation of r is equal to 1 to n r. మరి n is r is equal to 1 పెడితే 1 by n square into 1 plus 2 plus 3 plus and so on plus n. అంటే అర్థమేమి sum of the n natural numbers is n into n plus 1 by 2. ఒకటి 1 by n square into మరి n ఇందులో n కామన్ తీసుకుంటే n square into 1 plus 1 by n మరి by divided by 2. 1 by మరి n square gets cancel. 1 plus 1 by n divided by 2. ఇది u of p, f. నెక్స్ట్ l of p, f is equal to మరి summation of r is equal to 1 to n small mr into delta r. మరి summation of r is equal to 1 to n small mr is r minus 1 by n into 1 by n. మరి 1 by n square into summation of r minus 1. ఇందులో r is equal to 1 పెడితే 1 by n square into 0 plus 1 plus 2 plus and so on plus n minus 1 is equal to 1 by n square into మరి ఫార్ములా n into n minus 1 divided by 2. ఇవన్నీ కూడా మనకి ఫార్ములాస్ లో చెప్పిన ముందు 6 ఫార్ములాస్ అందులో ఉంది ఈ ఫార్ములా కూడా. మరి 1 by n square into అందులో n ఉంది, n ఈ n minus 1 లో కూడా n కామన్ తీసుకుంటే n square into 1 minus 1 by n divided by 2. మరి n square gets cancel. మరి l of p, f is equal to 1 minus 1 by n divided by 2. మరి ఇప్పుడు అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ కనుక్కోమంటాడు. కాబట్టి అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఈజ్ 0 to 1 bar ఇంటిగ్రల్ 0 to 1 bar. మరి f of x dx is equal to limit n tends to infinity u of p, f is equal to limit n tends to infinity మరి 1 plus 1 by n divided by 2. మరి 1 plus n ప్లేస్ లో ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 by 2 into 1 plus 1 by infinity మరి 1 by 2 into 1 plus 0 మరి is equal to 1 by 2. మరి నెక్స్ట్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఈస్ ఇంటిగ్రల్ 0 bar to 1 f of x dx is equal to limit n tends to infinity l of p, f మరి is equal to limit n tends to infinity 1 minus 1 by n divided by 2 is 1 by 2 into మరి n బదులుగా ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 minus 1 by infinity. కాబట్టి 1 by 2 into 0. 1 by 2 minus 0 is 1 by 2. మరి therefore
integral 0 to 1 bar f of x dx is equal to integral 0 bar to 1 f of x dx is equal to 1 by 2. Therefore, మరి f belongs to Riemann integral of closed interval 0, 1 and integral 0 to 1 f of x dx is equal to 1 by 2. ఇది ఇలాంటి మళ్ళీ మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయవచ్చు. చూడండి, ఒకవేళ ఇప్పుడైతే ఎక్స్ క్యూబ్డ్ ఎక్స్ స్క్వేర్ చేసినాం. మరి ఇక్కడ ఇంకోటి ప్రాబ్లం వెరైటీగా ఇచ్చిన చూడండి. మరి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x+1 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2, then show that f of x belongs to Riemann integrable of 1, 2 and integral 1 to 2 f of x dx is equal to 4. Integral 1 to 2 f of x dx is equal to 4. మరి given f of x is equal to 2x+1 అని for all x belongs to closed interval 1, 2. మరి h is equal to b minus a by n. a అంటే 1, b is equal to 2. కాబట్టి 2 minus 1 by n is equal to 1 by n. మరి p, let p is equal to the set of 1 to 2 అన్నాడు. కాబట్టి 1 అనేది స్టార్టింగ్, 2 అనేది ఎండింగ్. మధ్యలో మరి ఎలా రాసుకుంటాము అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లం బేస్ చేసుకొని రాయాలి. కాబట్టి 1, నెక్స్ట్ ఏమవుతుంది, 1 కన్నా ఎక్కువ అంటే 1+1/n. అది ఎలా తీసుకుంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిన చూడండి, దాన్ని బేస్ చేసుకొని రాస్తాం. 1+1/n, 1+2/n, 1+r-1/n, 1+r/n, -2 is any partition of closed interval 1, 2. Next, rth subinterval IR is equal to మరి IR is equal to closed interval 1 plus r minus 1 divided by n, 1 plus r by n. మరి ఇందులో స్మాల్ mr is equal to f of 1 plus r minus 1 by n is equal to, మరి అందులో f of x అంటే 2x+1 కాబట్టి x ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 1 plus r by n plus 1 is equal to 2 into 1 2 plus 2r by n plus 1 అంటే 3 plus 2r by n. మరి డెల్టా r is equal to ఏమి 1 by n అని ఆల్రెడీ తెలుసు. కాబట్టి మరి u of p, f is equal to మరి సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to n క్యాపిటల్ mr into డెల్టా r. మరి సమ్మేషన్ r is equal to 1 to n క్యాపిటల్ mr is 3 plus 2r by n. ఆల్రెడీ మనకు అనుకున్నాం ఇది ఇంటూ 1 by n. కాబట్టి మరి 3 by n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to n ఇంటూ 1, మరి 2 by n స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to n r, మరి 3 by n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ 1 is 1 plus 1 plus 1 plus and so on up to n టైమ్స్ కాబట్టి n. కాబట్టి 3 by n ఇంటూ n ప్లస్ 2 by n స్క్వేర్ ఇంటూ మరి సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 అంటే 1 plus 2 plus 3 plus and so on అయితే n ఇంటూ n plus 1 by 2. 1 plus 2 plus 3 అంటే సమ్ ఆఫ్ ది n natural numbers is n into n plus 1 by divided by 2. మరి 2 gets cancel, మరి n gets cancelled. 3 plus 1 by n square into n into n into 1 plus 1 by n. n square gets cancelled. మరి 3 plus 1 by 2 into 1 plus 1 by n. మరి L of p, f is equal to మరి సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to n small mr into delta r, మరి is equal to summation of r is equal to 1 to n 3 plus 2 into r minus 1 divided by n into 1 by n, మరి 3 by n into summation of r is equal to 1 to n 1 3 by n into summation of r is equal to 1 to n into 1 plus 2 by n square summation of r is equal to 1 to n r minus 1, మరి 3 by n into మరి సమ్మేషన్ ఆఫ్ 1 అంటే 1 plus 1 plus 1 plus డాష్ n వరకు కాబట్టి n టర్మ్ ప్లస్ 2 by n స్క్వేర్ ఇంటూ
మరి r is equal to 1 పెడితే 0, r is equal to 2 పెడితే 1, కాబట్టి 0 plus 1 plus 2 and so on. కాబట్టి n into n minus 1 by 2 ఫార్ములా. కాబట్టి q2 gets cancelled, nn gets cancelled, 3 plus 1 by n square into మరి ఇందులో n into n కామన్ తీసుకుంటే 1 minus 1 by n square gets cancelled, 3 plus 1 minus 1 by n. మరి ఇంటిగ్రల్ 1 to 2 bar f of x dx is equal to limit n tends to infinity, integral 1 to 2 bar f of x dx is equal to limit n tends to infinity u of p comma f. limit n tends to infinity మరి 3 plus ఫార్ములా ఏమి u of p comma f అంటే 3 plus 1 minus 1 by n. త్రీ ప్లస్ 1/2 1 plus 1 by n. కాబట్టి అందులో ఎన్ని ఇన్ఫినిటీ అప్లై చేస్తే 3 plus 1/2 ఇంటూ 1 plus 0 మరి 3 plus 1 అవుతుంది, మరి 4. నెక్స్ట్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఇంటిగ్రల్ 1 bar to 2 f of x dx is equal to మరి లిమిట్ n tends to infinity l of p comma f is equal to మరి లిమిట్ n tends to infinity 3 plus 1 by n into n minus 1 by n మరి is equal to 3 plus 1 by infinity 0 is 4. కాబట్టి therefore integral 1 to 2 bar f of x dx is equal to integral 1 bar to 2 f of x dx is equal to 4. Therefore f belongs to Riemann integrable of 1 comma 2 and Riemann integrable integral 1 to 2 f of x dx is equal to 4. మరి ఇది ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా కూడా మీరు చేసేటట్లుగా ఉండాలి, మరి నేర్చుకోవాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లం, if f of x is equal to x for all x belongs to closed interval x, f of x is an integrable in closed interval a comma b and integral a to b f of x dx is equal to మరి b square minus a square divided by 2. But given f of x is equal to x for all x belongs to closed interval a comma b, మరి h is equal to ఫార్ములా ఇది కామన్ గా ఫార్ములా ఇది, ఇంకా h is equal to b minus a by n is b minus a by n. let p is equal to a, ఫస్ట్ టర్మ్ ఇంటర్వెల్ ఏ టు బి లో రాసుకోవాలి కాబట్టి ఏను స్టార్టింగ్, మరి ఏ ప్లస్ బి మైనస్ ఏ బై ఎన్ ప్లస్ ఏ ప్లస్ 2 ఇంటూ బి మైనస్ ఏ బై ఎన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ బి మైనస్ ఏ బై ఎన్ ఒకటి కమా ఏ ప్లస్ ఆర్ ఇంటూ బి మైనస్ ఏ బై ఎన్ కమా డాష్ బి is any partition of closed interval a comma b. మరి rth sub interval ir is equal to మరి a plus r minus 1 into b minus a by n comma a plus r into b minus a by n. మరి small mr is equal to f of x place లో a plus r minus 1 b minus a by n is equal to మరి a plus equal to f of a plus r into b minus a by n is equal to a into r b minus a by n. మరి delta r is b minus a by n. మరి therefore u of p comma f is equal to summation of r is equal to 1 to n capital mr into delta r. మరి summation of r is equal to 1 to n capital mr is a plus r d b minus a by n into b minus a by n మరి a into b minus a by n summation of n is equal to 1 to n 1 plus b minus a whole square divided by n square into summation of r is equal to 1 to n r. But a into b minus a by n into summation of 1 is n అని, మరి b minus a whole square by n square into summation of r is
n into n plus 1 by 2. ఎలా అంటే r is equal to 1 పెడితే 1, 2 పెడితే +2, 3 పెడితే +3 and so on. అంటే sum of the natural numbers is n into n plus 1 divided by 2. మరి నెక్స్ట్ into a into b minus a by 1 plus b minus a whole square by n square into అందులో కామన్ తీసుకుంటే n square into 1 plus 1 by n. n square gets cancel. మరి u of p comma f is equal to a into b minus a plus b minus a whole square into 1 plus 1 by n divided by 2. ఇది L of p comma f is equal to summation of n is equal to 1 to n, r is equal to 1 to n, small mr into delta r. మరి summation of r is equal to 1 to n, small mr is a plus r minus 1 b minus a by n into b minus a by n. ఒకటి a into మరి b minus a by n, summation of r is equal to 1 to n అని 1 అని ప్లస్ b minus a whole square divided by n square into summation of r is equal to 1 to n r minus 1. మరి a into b minus a by n, summation of 1 is n అని మరి ప్లస్ b minus a whole square divided by n square into మరి r is equal to 1 పెడితే 0 ప్లస్ r is equal to 2 పెడితే 1, కాబట్టి 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి మరి సమ్ ఆఫ్ ది n into n minus 1 by 2 ఫార్ములా ఇది. కాబట్టి a into b minus a n gets cancel, b minus a whole square by n square into మరి n into n 1 minus 1 by n by 2, n square gets cancel. మరి a into b minus a plus b minus a whole square into 1 minus 1 by n divided by 2. మరి therefore integral a to b bar f of x dx is equal to limit n tends to infinity u of p comma f. Limit n tends to infinity u of p comma f is a into b minus a plus b minus a whole square into 1 plus 1 by n by 2. మరి a into b minus a plus b minus a whole square 1 plus 0 by 2. మరి ab minus a square plus b square minus 2ab divided by 2. మరి 2ab అంటే 2ab minus 2a square plus a square plus b square minus 2ab divided by 2 is equal to మరి b square minus a square by 2. ఇది మనకి అప్పర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ వచ్చింది. మరి లోయర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ ఈస్ a bar to b f of x dx is equal to limit n tends to infinity L of p comma f is equal to limit n tends to infinity మరి a into L of p comma f ఏమొచ్చిందంటే a into b minus a plus b minus a whole square into 1 minus 1 by n divided by 2 మరి is equal to ab minus a square plus b minus a whole square minus 1 minus 1 by infinity 0 divided by 2. మరి 2ab minus 2a square plus b square plus a square minus 2ab మరి క్యాన్సిల్ అవుతాయి 2ab plus 2b minus 2ab b square minus a square divided by 2. Therefore integral a to b bar f of x dx is equal to integral a bar to b f of x dx is equal to b square minus a square divided by 2. Therefore మరి f belongs to Riemann integrable of a comma b and integral a to b f of x dx is equal to b square minus a square divided by 2. ఇది ఆన్సర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమే ఇది. అర్థమైందా? హలో మరి రీమాన్ ఇంటిగ్రేబుల్ లో ఇంకొకటి f of x is equal to sin x అనేది ఉంది. మరి f of x is cos x. మరి ఇందులో ఒకటి మనకి కంపల్సరీగా ఒక ఎస్ఏ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అయిపోతే మనకి అన్నీ కూడా థీరమ్స్ వస్తాయి. ఇంకా థీరమ్స్ మరి ఆ థీరమ్స్ అన్ని ప్రూవ్ చేస్తాయి. అవి కూడా మనకి 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఏది వస్తుంది వీళ్ళకి గన్ షాట్ వస్తుందని కూడా మనము చెప్పవచ్చు. ఓకేనా? ఓకే, స్టాప్ చేద్దాము. తికీర్ హలో ఓకే సార్. ఓకే.